హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మీకోసం నేను అంగన్వాడీ పిండితో క్రిస్పీ అయిన కేక్ని అయితే రెడీ చేసి చూపించబోతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, కేక్ని అయితే ఎలా రెడీ చేయాలో చూపించడం. మరి చూడండి, కేక్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. మనం ఉన్న దాంట్లోనే కేక్ని అయితే రెడీ చేయొచ్చు. నేనైతే రెడీ చేశాను. మీకు ఎలా రెడీ చేయాలో ఆ ప్రాసెస్ని అయితే చెప్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, చూద్దామా మరి. నేనైతే ఈ కేక్ని బాలామృతంతో అయితే రెడీ చేశాను. పిల్లలున్న అందరి ఇంట్లో అయితే బాలామృతం ఉంటుంది కదండి. బాలామృతం అయితే వేస్ట్ చేయకుండా పిల్లలకైతే ఇలా రెడీ చేయటం వల్ల వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అయితే చాలా బలమైన విటమిన్స్ అయితే ఉంటాయి. ఇది తినటం వల్ల పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఏమీ లేదండి, ఈజీ ప్రాసెస్సే. కేకు కావాల్సింది చూడండి, బాలామృతం నేను చూపిస్తున్నాను కదండి, ఇదే బాలామృతము. దీంట్లో అయితే శక్తి, ప్రోటీన్స్, అలాగే చాలా విటమిన్స్ అయితే ఉంటాయి. చూడండి, దానికి కేకు కావాల్సింది బాలామృతం 1 కప్పు, పాలు 1 గ్లాసు, షుగర్ 1 గ్లాసు, అలాగే నేను బాదం పప్పు, కిస్మిస్లు తీసుకున్నాను. చూపిస్తున్నా చూడండి. నెక్స్ట్ అయితే నేను చిన్న బీట్రూట్ కూడా కేక్లో వేస్తున్నాను. బీట్రూట్ కూడా వేసాను, ఎందుకంటే పిల్లలు విడిగా అయితే బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా. దీన్ని అయితే నేను మెత్తగా మిక్సీ చేసేటట్టు వేసాను. ఇంకా కేక్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. నేను అయితే మిక్సీలో అయితే ఆ 2 కప్పుల బాలామృతం పిండిని అయితే వేసాను. నెక్స్ట్ అయితే షుగర్ను కూడా యాడ్ చేశాను. బాలామృతం పిండిని, పంచదారని రెండింటినీ కలిపి అయితే మెత్తగా మిక్సీ వేయటం అయితే జరిగింది. చూడండి, మిక్సీ వేసి చూపిస్తున్నా మీకు. చూడండి, అట్లా అయితే మెత్తగా అయితే పిండి మెత్తగా అయితే వచ్చింది. ఈ పిండిని అయితే చూపిస్తున్నా చూడండి, ఇందులో చూపించినట్టు. దీనికైతే కేకు కావాల్సింది ఒక మందపాటి పాత్ర అయితే కావాలి. నేనైతే కుక్కర్ని తీసుకున్నాను. తర్వాత ఈ మిశ్రమాన్ని వేయటానికి ఒక మందపాటి గిన్నెని కూడా తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ పూసేసి గోధుమ పిండి పూసుకోవాలి. నెక్స్ట్ అయితే పంచదార, బాలామృతం పిండిలోని కొన్ని పాలైతే పోసి, తర్వాత నేనైతే బీట్రూట్ ముక్కల్ని చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. దీన్ని అయితే మిశ్రమాన్ని బాగా కలుపుకోవచ్చు, కానీ బాగా కలుపుకునే వాళ్ళు మిక్సీ వేసుకుంటే చాలా మంచిది, తొందరగా అయిపోయింది. నేను మిక్సీ వేసాను చూడండి. ఇలా మిశ్రమం అయితే ఇలా తయారైపోయింది. దాంట్లో అయితే కొంచెం తినే సోడా వేసి బాగా మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నె తీసుకొని, మందమైన గిన్నె తీసుకొని, ఆ గిన్నెకి ఆయిల్ పూసేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే నేను గిన్నె నిండా అయితే ఇలా రాసేసాను. రాసిన దాన్ని గోధుమ పిండి కానీ, గోధుమ పిండి ఉంటే వేసుకుంటే చాలా మంచిది. నా దగ్గర అయితే గోధుమ పిండి లేక నేనైతే శనగపిండినే అలా రాశాను. ఈ బాలామృతం పిండి వాడటం వల్ల చాలా మంచిదేనండి. ఇది లిమిట్లో వాడాలండి. అధికంగా తీసుకోవటం వల్ల మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది వాటర్లో కలుపుకొని తినటం వల్ల కానీ, లేకపోతే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినటం వల్ల చాలా మంచిదండి. విడిగా అయితే తినటం వల్ల గొంతు అయితే పట్టేసి నోరైతే పట్టేస్తూ ఉంటుందండి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అయితే నేను ఈ మందపాటి గిన్నెలో పోసేసి పైన అయితే జీడిపప్పు, కిస్మిస్లతో అయితే గార్నిష్ చేశాను. ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. గ్యాస్ని అయితే ఆన్ చేసుకుంటున్నానండి. ఈ కేకు మిశ్రమాన్ని అయితే గ్యాస్ మీద అయితే సిమ్లోనే మగ్గించాలండి. సిమ్లో మగ్గించడం వల్ల కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే సిమ్లో పెట్టి ఇలా కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో పెట్టడం వల్ల చాలా తొందరగా అయిపోతుందండి. మందపాటి గిన్నెలో పెట్టడం వల్ల చాలా టైం పడుతుంది. దీనిలో అయితే నేను ఒక స్టాండ్ అయితే వేసుకోవాలి. నా దగ్గర లేక ఒక బాక్సు మూతనైతే వేసాను. వేసి కొద్దిసేపు అయితే దీన్ని వేడెక్కనియాలండి. కుక్కర్ని వేడెక్కనిస్తే సరిపోతుందండి. తర్వాత అయితే కుక్కర్ పైన మూత ఇదుల్ని రబ్బర్ని అయితే తీసేయాలి. మిశ్రమాన్ని అయితే ఇలా పోసి ఇలా గ్యాస్ మీద అయితే పెట్టాలి. తర్వాత మూత పెట్టేయటమే. 40 నిమిషాల పాటు దీన్ని అయితే ఉడకనియాలి. ఉడకనిష్టం వల్ల గ్యాస్ అయితే. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో కనుక ఎలా ఉందో
కామెంట్ అయితే చేయండి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. 40 నిమిషాల తర్వాత నేనైతే తీసాను. కేక్ అయితే చక్కగా వచ్చింది. చూడండి, నేనైతే కొద్దిగా చల్లారనిచ్చాక ఒక ప్లేట్లో అయితే తీసుకున్నానండి. చూడండి కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఎవరన్నా ఇలా అంగన్వాడీ పిండి ఉంటే కేక్ తయారు చేసి చూడండి, చాలా చక్కగా అయితే వస్తుంది. ఇలా వేస్ట్ చేయకుండా అప్పుడప్పుడు అయితే పిల్లలకి రెడీ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి కావలసిన ప్రోటీన్స్ ఉంటాయి. ఇలా బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, అలాగే బనానా కానీ, పాలు కానీ ఏమన్నా యాడ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు విడిగా తినకపోయినా ఇలా తినటం వల్ల బలం వస్తుంది. మరొక నెక్స్ట్ వీడియోతో రేపు కలుస్తాను.